తాజాగా జరిగిన ఓ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ సీపీఎల్లో పాల్గొంటున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ పేట్రియట్స్ జట్టు సభ్యులు ఓ సీపీఎల్ అధికారి తుపాకీ బెదిరింపులకు గురయ్యారు. ఈ ఘటన సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. పైన పేర్కొన్న వారు ఓ ప్రైవేట్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఆటగాళ్లను బెదిరించింది దొంగలై ఉండవచ్చు. నగలు మరియు ఇతర విలువైన వస్తువుల కోసం ఇలా చేసి ఉంటారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించింది. అది దొంగలదిగా భావిస్తున్నాం. ఈ ఘటనలో బాధితులు ఎవరూ గాయపడలేదు. విచారణ వేగవంతంగా జరుగుతుంది. తాజా ఉదంతంతో సీపీఎల్ నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. ఆటగాళ్లు సహా సీపీఎల్లో భాగమైన వారందరికీ భద్రత పెంచారు. ఆటగాళ్ల సంక్షేమం తమకు చాలా ముఖ్యమని ప్రకటించారు. బాధితుల గోప్యతను గౌరవిస్తూ వారి పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు. కాగా తుపాకీ బెదిరింపులు ఘటన తర్వాత పేట్రియట్స్ సెప్టెంబర్ 11 జరగబోయే మ్యాచ్కు ప్రిపేర్ అవుతుంది. ఆ జట్టు బార్బడోస్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లో పేట్రియట్స్ ప్రజెంట్ చాలా దారుణంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.